ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. సిఎన్ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాశీ వరాహి క్షేత్రంలో అద్భుత ఘట్టం. శ్వేత వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ముద్రగడ పద్మనాభం నివాసానికి మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు కుటుంబ సభ్యులతో భేటీ, పరామర్శ. సాగిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి. అధికారులకు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశం. ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు వెంటనే స్థలాలు అప్పగించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ గట్టి డిమాండ్. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఇక స్థానిక ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని సీఎం అభినందించారు. ఇక నియోజకవర్గంలో రహదారులు, తాగునీటి సౌకర్యాలు, డ్రైనేజీ వ్యవస్థ, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగిన పూర్తి చేయడంతో పాటుగా కొత్త ప్రాజెక్టులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లుగా వెల్లడించారు. పెద్దాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారం అందిస్తామని, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంటుందంటూ సీఎం స్పష్టం చేశారు. మన చంద్రరాజప్ప గారు కొన్ని పనులు చెప్పారు. మీరు చూస్తే పెద్దాపురం 36 కోట్లు, సామర్లకోట 39 కోట్లు, రెండు కలిపి 75 కోట్ల రూపాయలతో దగ్గర వాటర్ కావాలని చెప్పి అడిగారు. ఇంటింటికి కొళాయి కింద ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, అమృత్లో శాంక్షన్ చేయించి
2 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందరికీ నీళ్లు వస్తాయి. ఇంకా చిన్న విషయాలు, ఒక హాస్పిటల్ చెప్పారు, ఒక డిగ్రీ కాలేజ్ చెప్పారు, ఇంకా చిన్న విషయాలు చెప్పారు. చిన్నరాజప్ప ఏది అడిగినా కాదనకుండా ఎప్పటికప్పుడు నేను చేస్తూ ఉంటాను. మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అవసరమైతే ఆయన అడిగిన దానికంటే ఎక్కువే చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ, పెద్దాపురానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకుంటుంది. పెద్దాపురం తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఎన్డీఏకి కంచు కోట. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటాం. ఇక్కడ ఎమ్మెల్యే చినరాజప్ప గారు ఉన్నారు, అదే మరి ఎంపీగా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇద్దరికి హామీ ఇస్తున్నా, ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తూ, ఆషాఢ మాస గుప్త నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా కరప శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో 5వ రోజు అమ్మవారు శ్వేత వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయార్చకులు చెరుకూరి సుబ్బన్న ఆచార్యులు వేద పండితుల ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం, లక్షగాజలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహ దాతలు పలివెల వెంకట నాగభాస్కర్ రాయల్, వీరరాఘవమ్మ, రాధా దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, చిక్కాల ఆదినారాయణ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు 5వ రోజు, నవరాత్రుల్లో 5వ రోజు స్వప్న అవతారంగా అమ్మవారు కొలువై ఉన్నారండి. అలాగే ఇవాళ లక్ష గాజులు కూడా ఇవాళ పూజ ఉందండి. ప్రతిరోజు 9 రోజులు కూడా పంచామృతులు అభిషేకం ఉందండి. అలాగే అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన భోజనాలు కూడా ఎంతమంది వచ్చి పెడుతున్నామండి. చూడండి ఎంత బాగా జరుగుతున్నది. నిన్న వర్షం కొట్టింది, భోజనం టైం ఆగిపోయింది. ఈవేళ కూడా వాతావరణం చక్కగా ఉంది. ఎందుకంటే ఇవాళ పంచమూడు ఉందండి. ఈవేళ ఈ నవరాత్రుల్లో పంచమూడు వచ్చింది. ఈవేళ ఆ రకంగానే కూడా లోన అందరూ ధ్యానాలు చూసారు, ఎలా ఖాళీ లేకుండా ఉన్నారు. ఏదైనా సరే మానవ జీవితంలో మంచి చేత మంచి, చెడు చేత చేద్దా అన్నట్టుగా ఈ మంచి ఉద్దేశంతో కట్టాం. అందుకని అమ్మవారు ఎంతమంది జనం తప్పించుకున్న దాంట్లో మా తప్పే, మా కృప లేదు, అంతా అమ్మవారే కృప తప్ప దాంట్లో రెండో లేదు. అందరికీ నమస్కారం. మాజీ మంత్రి సీనియర్ నేత కనుమూరి బాపిరాజు ఆదివారం కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం ముద్రగడ బాలు, ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు తదితర కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభంతో దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని, రాజకీయ ప్రస్థానంలోని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న బాపిరాజు నిబద్ధత గల ప్రజానేతను కోల్పోవడం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. మేము ఏ పార్టీలో చేసినప్పుడు కూడా మా యొక్క స్నేహాన్ని మట్టికి బాగొట్టి ఎప్పుడే కలిసినా, ఏ కార్యక్రమం కలిసినా ఆ పార్టీ రహితంగా మేము స్నేహంగా ఉండేవాళ్ళం. ఈనాడు మట్టికి మా పద్మనాభం గారు లేదంటే నేను నిజంగా ఊహించలేకపోతున్నాను. ఎందుకంటే నాకు చిన్న చాలా ముక్కుసూటి మంది మనిషి. ఇవాళ రాజకీయాలు కూడా ఎట్లంటే స్వభావం సుధరదు. నా దృష్టిలో చాలా ముక్కుసూటి మనిషి. లౌక్ష్యం ఎక్కువ కావాలి. లౌక్ష్యం అనేది ఆయనకు అసలు లేదు. ఉన్నదన్నట్టుగా నిర్మోహటం మాట్లాడేది గొప్ప వ్యక్తి. ఏమైనప్పటికీ పదవులు ఉండొచ్చు, పోవచ్చు. ఆయన యొక్క నీతి నిజాయితీని బట్టి ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా మచ్చలేని మనిషి. విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ ఉద్యమానికి మద్దతుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కాకినాడ మసీద్ సెంటర్ లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక, యూటీఎఫ్, సిఐటియు, ఐఎల్యు తదితర సంఘాల నాయకులు మాట్లాడుతూ సోనం వాంగ్చుక్ తో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని, నీట్ పరీక్ష వివాదంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాంట్లోనే మూడు సార్లు లాంగ్ టర్మ్ వెళ్ళాడు. మొన్న మంచి ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు మంచి ర్యాంక్ రాలేదు. ఏమైపోతారు వీళ్ళు? 24 గంటలు చదవడం, వాళ్ళకి వేరే ప్రపంచం లేదు. కోచింగ్ తీసుకోవడం, రూమ్లో ఉంటాం. అటువంటి వాళ్ళు 17 మంది చనిపోయారు. వాళ్ళ కోసం మన పిల్లలు లేకపోవచ్చు, కాకపోతే మన సమాజంలో పిల్లలందరూ మన పిల్లలుగానే భావించాలి. మెడికల్ సీట్ కావాలంటే 1,50,00,000, 2 కోట్లు. అలాంటి జెరాక్స్ తీసేసి వాట్సాప్లో పెట్టేసి చాలా దూరం వెళ్ళిపోయాయి. ఇది ఒకసారి కాదు, దీన్ని అడ్డుకట్టేయాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్పారు. ఆయన రాజీనామా చేసి సిటీ బస్సులో వెళ్ళిపోయాడు, కారులో కూడా వెళ్ళాలి.
ఇప్పుడు రాజీనామా చేయట్లేదు అసలు దానికి. వ్యాప్తంగా విద్యార్థి లోకం ఎదురు చూస్తుంటే 20 రోజుల నుంచి లడాక్ ఉద్యమ నేత, భారతీయ ఇంజనీరు, శాస్త్రవేత్త, పర్యావరణవేత్త, ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ గారు 20 రోజుల నుంచి ఇండియన్ స్ట్రైక్ అంటే నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఈరోజు అరెస్టు చేసినట్టుగా వార్తలు ఉదయం వచ్చినాయి. అరెస్టు చేసే క్రమంలో వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల, బీజేపీ గోండాల, ఎవరో తెలియకుండా సివిల్లో వచ్చి లాక్కెళ్ళిపోతా ఉంటే విద్యార్థులు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ పోలీసులే అరెస్ట్ చేశారు, ఇవాళ హాస్పిటల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంత మేరకు మనం కొంత ఉపశమనం పొందవచ్చు. రెండవది ఏంటి, ఆయన నిరాహార దీక్షని ఇవాళ కూడా కొనసాగించారు హాస్పిటల్లో. నేను నిరాహార దీక్ష ఉపసంహరిస్తే ఏం సాధించినట్టు, ఏ మార్పు వస్తుంది అని చెప్పి దీక్ష చేస్తున్నారో ఆ దీక్షను భంగం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారే తప్ప దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోని ఒప్పుకోవటం లేదు, దిగి రావటం లేదు. కనీసం కొన్ని పిల్లలు 1 సంవత్సరం పొడికి కూడా ప్రపంచానికి దూరంగా ఉండి ఒకే గదిలో ఉండి చదువుకొని ఉన్న పిల్లలు ఉన్నారు. విద్యార్థులు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకోలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండి కష్టపడి చదివి ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకునే విద్యార్థుల్ని ఆశలన్నీ బట్టి కలిపి వాళ్ళ ప్రాణాలు కూడా తీసే పరిస్థితి. కొంతమంది మానసికంగా కూడా చాలా మంది విద్యార్థులు చాలా కోల్పోయారు. రెండోసారి వాళ్ళు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేలాగా ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఇక ఆదివారం కాకినాడ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి విద్యార్థులకు యూనిఫామ్లు, బెడ్షీట్లు, దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేశారు. అనంతరం సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటు, ఇన్వర్టర్, అలాగే ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు తదితర సౌకర్యాలను ప్రారంభించారు. ఇక విద్యార్థులకు నాణ్యమైన వసతి, పరిశుభ్రమైన తాగునీరు, నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ జిల్లాలోని హాస్టళ్లలో అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, పాత భవనాల స్థానంలో కొత్త హాస్టళ్ల నిర్మాణం, మరుగుదొడ్ల అభివృద్ధి వంటి పనులను కూడా చేపడుతున్నట్లుగా తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఒక చొరవ మేరకు మన జిల్లాలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ అన్నిట్లో ఉన్న బోర్డర్స్ కి ఉచితంగా దుప్పట్లు, స్వెట్టర్స్, 2 పేర్ డ్రెస్సెస్, వాటితో పాటు సిఎస్ఆర్ ద్వారా ఏదైతే స్థానిక శాసనసభ్యులు మరియు గత కలెక్టర్ వర్లు సమకూర్చిన నిధుల ద్వారా ఆర్ఓ ప్లాంట్స్, ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్ అన్నీ కూడా పిల్లలకు అంకితం చేయడం జరిగింది. ఈ చక్కటి కార్యక్రమంలో మన జగన్నాయపూర్ హాస్టల్లో స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినది. దీని ద్వారా జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక చక్కటి వాతావరణంలో వారు చదువుకోవడానికి, అదేవిధంగా ఇన్నాళ్ళుగా లేని సదుపాయాలు వాళ్ళకి కల్పించడం జరిగింది. ఈ ఫెసిలిటీస్ ఎక్కడ లేని విధంగా చాలా నాణ్యతతో వాటిని సమకూర్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ స్వామి గారికి, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్లకు జిల్లా ప్రజానీయం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్లో కూడా ఈరోజు ఈ సదుపాయాలు పంపిణీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏదైతే లోపాలు ఉన్నాయో, గ్యాప్స్ ఏదైనా ఉండేదో వాటిని వీలైన వరకు మనము రిజాల్వ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వారికి ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించే విధంగా వారికి నాణ్యమైన భోజనంతో పాటు విద్య కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సమూహంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈరోజు ఏదైతే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్స్ పిల్లలందరికీ కూడా మౌలిక సదుపాయాలు పెంచాలన్న ఆలోచనతో ఈరోజు మొట్టమొదటిగా ఈ రోజున పిల్లలందరికీ బెడ్షీట్స్, రగ్గులు, అదేవిధంగా ఉలెన్ స్వెటర్, అదేవిధంగా నైట్ డ్రెస్సులు,
అవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన జిల్లాలో ఈ రోజున కాకినాడ జిల్లాలో మన కలెక్టర్ నరేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ రోజున అన్ని హాస్టల్స్ కూడా ఇస్తారు పిల్లలకి. ఈరోజు ఇవి ఇవ్వడం కాకుండా ఈ రోజున హాస్టల్స్లో చాలా మట్టికి ప్రభుత్వం వచ్చిన ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తాం ఈ ప్రాంతాన్ని అంతా కూడా, హాస్టల్ అన్నీ కూడా. సరే ఆర్ఓ ప్లాంట్లు లేకపోవడం, ఆర్ఓ ప్లాంట్లు కానీ అదేవిధంగా చూసుకుంటే కొన్ని హాస్టల్లో ట్యూబ్ లైట్స్ కూడా లేవు సరిగ్గా. అదేవిధంగా పడుకోవడానికి పరుపులు లాంటివి కూడా ఏం లేవు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కరెంటు పోతే చీకట్లో ఉండేవారు, ఇన్వర్టర్స్ లేవు, ఏం లేవు. ఇవన్నీ కూడా సమకూర్చాలనేసి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆ రోజు కలెక్టర్ సాన్మోహన్ గారిని కోరితే వెంటనే ఆ రోజు ఇద్దరు నిర్ణయం తీసుకుని సిఎస్ఆర్ ఫండ్స్ రిక్వెస్ట్ చేస్తే ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈరోజు అన్ని హాస్టల్స్ కూడా ఈ రోజున ఆర్ఓ ప్లాంట్లు పెట్టడం జరిగింది, ఇన్వర్టర్స్ పెట్టడం జరిగింది, అదేవిధంగా పరుపులు ఇవ్వడం జరిగింది. ఇస్కాన్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఆదివారం నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. బానుగుడి రిజర్వ్ పోలీస్ లైన్లలో అయ్యప్ప స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర మెయిన్ రోడ్డు, గోల్డ్ మార్కెట్, దేవాలయం వీధి మీదుగా బాలాజీ చెరువు సెంటర్ చేరుకుని సూర్యకళా మందిరంలో ముగిసింది. ఈ సందర్భంగా రాజమండ్రి ఇస్కాన్ అధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. మనం ప్రకృతిలో నివసించేటప్పుడు ప్రకృతి చట్టాలు ఉన్నాయి, ఆ ప్రకృతి చట్టాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, అందుకని సన్మానం చేయండి అంటే ఎవరు ఒప్పుకోరు. సామాన్య సమాజంలో జీవించేటప్పుడు చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ఈ ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలా. ఆ ప్రకృతి చట్టాలు తెలియపరిచేటువంటిదే భగవద్గీత. దాంట్లో డూస్ అండ్ డూ నాట్స్, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే నీకు ఆనందం వస్తుంది, ఏం చేస్తే దుఃఖం వస్తుంది. ఇంకో దురదృష్టం చెప్పమంటారా మీకు? ఎవరన్నా మన భగవద్గీత చదవమంటే ఏమంటారు తెలుసా? అప్పుడే దీనికి స్వామీజీ 60-70 సంవత్సరాల తర్వాత కదా. స్వామి ప్రభుపాదులు ఏం చెప్తారంటే, ఏదైనా ఒక యంత్రం కొన్నప్పుడు మాన్యువల్ చదవాలి. మాన్యువల్ చదవకుండా యంత్రాన్ని ఆపరేట్ చేస్తే రిపేర్లు వస్తాయి. నేను బాగా చిన్నప్పుడు మా నాన్నగారు టేప్ రికార్డర్ తీసుకొచ్చారు. ఆ రికార్డ్ అని బటన్ ఉండింది. మేము రికార్డ్ అని బటన్ నొక్కేసి అందరం కచేరీ ఇంట్లో కుండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు మళ్ళా ప్లే అని నొక్కితే రావట్లేదు. చిన్నపిల్లలు మా నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్నగారు ఇది కొత్తది కాదు, చెడిపోయింది, ఇది పని చేయట్లేదు అన్నాం. నాన్నగారు అన్నారు, ఎందుకు పని చేయలేదు నాన్న అన్నారు. మేము రికార్డ్ అని చెప్పి పాట పాడితే మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు అన్నారు. క్యాసెట్ పెట్టాలి ఆయన, దాంట్లో రికార్డ్ అవ్వాలంటే తెలియదు మాకు, చిన్నపిల్లలు. ఆయన క్యాసెట్ ఆయన జోబులో పెట్టుకుని వచ్చారు. ఒక క్యాసెట్ తీసి అది పెట్టి ఇప్పుడు రికార్డ్ ఇప్పుడు పాడాడు. సో అట్లాగా మాన్యువల్ తెలియకపోతే మిషన్ ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు. ఈరోజు మానవ సమాజంలో మానవులు ఎదుర్కొనేటువంటి అన్ని సమస్యలకు కారణం ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా ఈ మానవ యంత్రాలన్నీ కూడా రిపేర్లతో నడుస్తున్నాయంటే కారణం ఏంటి అంటే, ఎన్నో యంత్రాలు తయారు చేస్తున్నాం, ఎన్నో యంత్రాలు నడిపిస్తున్నాం. మన యంత్రం గురించి మెకానిజం మనకు తెలియదు. మన యంత్రం గురించి మెకానిజం తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి ప్రతి ఒక్కరు. దాంట్లో భగవంతుడు చెప్తాడు, ఈ శరీరం అనేది ఒక వాహనం, ఈ ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలు, వాటికి కట్టినటువంటి కైలం మనసు, నడిపించేవాడి బుద్ధి. మన పరిస్థితి ఎట్లా ఉంది అంటే, స్టీరింగ్ మన కంట్రోల్లో పెట్టుకోవాలి, కానీ మనం స్టీరింగ్ కంట్రోల్లో ఉన్నాం. బుద్ధిని మనసు కంట్రోల్ చేయట్లేదు. మనసు ఆధీనంలో బుద్ధి. స్టీరింగ్ ఎటు తిరిగితే అటు మనం తిరిగితే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిపోతుంది. స్టీరింగ్ మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ బుద్ధికి ఎప్పుడు బలం వస్తుంది అంటే, బుద్ధికి బలం ఆధ్యాత్మిక చింతన ద్వారా వస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తాయి.
ఇక ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పట్టాల పొందిన నిరుపేద లబ్ధిదారులకు వెంటనే ఇళ్ల స్థలాలను అప్పగించాలని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు పిఠాపురం ఆర్జీఓ కార్యాలయం ఎదుట ఇళ్ల పట్టాదారులతో కలిసి సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. లబ్ధిదారులకు తక్షణమే స్థలాలు కేటాయించి స్వాధీనం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మాట్లాడారు. పిఠాపురం పట్టణంలో సుమారుగా 5,000 మంది ఇళ్ల స్థలాల బాధితులు ఇళ్ల స్థలాలు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ లో ల్యాండ్ సేకరణ చేసి కొంతమందికి గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లోకి వచ్చేసి పట్టాల వరకే పరిమితం చేశారు, కానీ స్థలాలు చూపించలేని పరిస్థితిలో ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఇక్కడ అధికార పార్టీ నాయకుల చుట్టూ పట్టాలు పట్టుకుని మా ఇళ్ల స్థలం ఎక్కడ అని తిరుగుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పొద్దుయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తారని 2 సంవత్సరాలు కాలం గడిచినా కూడా ఇంతవరకు కూడా దీని మీద ప్రస్తావన లేకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతూ ఉన్నారు. గారైనా, ఎంఆర్ఓ గారైనా, కమిషనర్ గారైనా ఎవరైనా కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు, కానీ ఎప్పుడు ఇస్తారన్నది కూడా చెప్పలేని పరిస్థితిలో ఇవాళ బాధితులకి ఇబ్బందికరమైన పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయాల ఎన్నికల ప్రచారంలో ఓకదప్పుడు ప్రసంగాలు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తానన్నారు. 2 సంవత్సరాలు పొద్దుయిందే ఎక్కడ మాట్లాడకుండా మీరు మౌనంగా వహిస్తే ఇక ఇళ్ల స్థలాలు ఇస్తారా? మీ కార్యకర్తలకి ఈ వ్యాపారాలు చేసుకోవడానికి అద్దెకి ఇస్తారని బాధితులంతా ఆందోళన చేపడతా ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా ఇళ్ల స్థలాలు ఇప్పించాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని గురించి 15వ తారీఖు నుంచి పాదయాత్ర చేపట్టాం. ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చేదాకా ఈ బాధ్యతకి అండగా ఉండి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏపీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా గణేష్ ఉత్సవ సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం బాలాజీ చెరువు సమీపంలోని టీటీడీ కళ్యాణ మండపంలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో నిర్వహించారు. ఇక రాష్ట్ర అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా బిఎస్ సీతాపతిరావు, ప్రధాన కార్యదర్శిగా తుమ్మలపల్లి నారాయణరావు, కోశాధికారిగా ధూళిపూడి పట్టాభిల నియమించారు. ఈ సందర్భంగా చలసాని ఆంజనేయులు మాట్లాడారు. జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా సీతాపతిరావు, సెక్రటరీగా నారాయణరావు, గౌరవనీయులు పట్టాభి గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. గత సంవత్సరం రాష్ట్ర కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు పెద్దలందరూ సహాయక సహకారాలతో సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇవ్వటం కానీ, అలాగే ఉచిత కరెంటు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసేందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా గ్రామాన, వాడవాడన, నగరంలో ప్రతి వార్డులో కూడా జరిగేటువంటి వినాయక కమిటీలో ఎక్కడ అశ్లీల పాటలు అటువంటివి కూడా లేకుండా భగవత్ విద్యార్థులు, యువత, మహిళలు, భజనలు, సంస్కృత కార్యక్రమాలు వీటన్నిటిని కూడా విట్టబిల్లేలాగా భారత జాతి గౌరవం పెంపొందేలాగా వినాయకుడు సర్వ మతాలు, సర్వ కులాలు అందరూ కలిసి చేసే పండగే వినాయక చవితి. తద్వారా మన భారతదేశం సార్వభౌమాధికారం సంఘటితం, అందరూ కలిపి ఒక హిందూ సమాజం అందరూ సంఘటితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వినాయక చవితి ఉత్సవాన్ని ఇంకా వైభవంగా జరుపుకోవడానికి రేపు 23వ తారీఖున బాలగంగాధర తిలక్ గారు ఏదైతే 133 సంవత్సరాల క్రితం వినాయక చవితి ఉత్సవాలను ఏర్పాటు చేయడం జరిగిందో, ప్రారంభించడం జరిగిందో, ఈ రోజున ఉమ్మడి రాష్ట్రం విడిపోయినా కూడా ఈ 2వ సంవత్సరం కూడా గత సంవత్సరం బాగా చేసుకున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా అత్యద్భుతంగా కాకినాడ జిల్లా ప్రాంతంలో అన్ని గ్రామాల్లో, వార్డుల్లో అన్నీ కూడా అధికారులు, పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఏర్పాటు చేసుకోవడానికి ఈ రోజున కార్యక్రమాన్ని కూడా నిర్దేశించుకుని భవిష్యత్ కార్యక్రమానికి మేము ఒక ప్లాన్ రేపు 23వ తారీఖున తిలక్ గారి జన్మదినోత్సవ వేడుకలు జనరల్ బాడీ సమావేశాన్ని ఏ రకంగా ఏర్పాటు చేసుకుని ప్రయాణం చేయాలి. గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవ మండపాలు నిర్వహించే వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలు కానీ, వాళ్ళ అనుమతుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి మా కమిటీ వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి మంచి ఒక పెన్ సీడీస్ కానీ, అలాగే పాంప్లెట్స్ కానీ
విధి విధానాలు కానీ దాంట్లో జిల్లా సమితి వారి యొక్క భాగస్వామ్యంతో వాళ్ళకి మహిళలకి, యువతకి, విద్యార్థులకి కావలసినటువంటి సాంస్కృతిక ప్రయాణాల్లో వాళ్ళకి కావలసిన సహాయ సహకారాలు ఇచ్చి అందరం కూడా బ్రహ్మాండంగా చేయడానికి ఈ కార్యక్రమంలో ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణేశోత్సవ సమితి వారి యొక్క వినతుల ప్రకారము వారి యొక్క ఆదేశానుసారము కాకినాడ జిల్లా గణేశోత్సవ సమితి 2026ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఈ రోజుకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2026 కింద 2025లో జరిగినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా హిందూ సమాజం వాళ్ళందరూ కూడా గణేశోత్సవాన్ని ఒక క్రమ పద్ధతిలోనూ నియమ నిబంధనలు పాటిస్తూ ఇతరులకు ఏ విధంగా ఇబ్బందికి కలగకుండా మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేసి మన హిందూ ధర్మాన్ని కాపాడదాని ఉద్దేశంతో అందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నామండి. ఇదే విధంగా పత్రికా ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షుల వారు చలసాని ఆంజనేయులు గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు గోకరాజు గంగరాజు గారు, మా సెక్రటరీ త్రినాథ్ గారు, వీళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని మేము ఒక క్రమ పద్ధతిలో 2026 కాకినాడ జిల్లా అంతా కూడా ఒక తాటి మీద నడిచి ఈ ఉత్సవాల్ని గ్రాండ్గా చేద్దామని నిర్ణయిస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. వెల్కమ్ బ్యాక్. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి దివంగత ముద్రగడ పద్మనాభం ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు తదితరులు పాల్గొని ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ముద్రగడ ఆశయాల సాధన కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని, ఆయన మరణాన్ని రాజకీయాలకు ఉపయోగించవద్దని కోరారు. అలాగే రాష్ట్ర స్థాయిలో విజయవాడలో భారీ సంతాప సభ నిర్వహించాలని సూచించారు. ముద్రగడ నీతి, నిబద్ధత, ముక్కుసూటి స్వభావానికి ప్రతీకగా నిలిచారని కొనియాడిన నాయకులు ఆయన జ్ఞాపకార్థం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటుగా కాకినాడ జిల్లాకు ముద్రగడ పద్మనాభం పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఉన్నటువంటి కాపు పెద్దలందరూనే పెద్దల బాబీ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి
మన పెద్దలు చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ముద్రగడ బాజీ ఉండేవాడు, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి తక్కువ 300 ఓట్లతో ఓడిపోయాడు. దొరన్ నాయుడు గారు వీళ్ళందరూ ఒక 10 మంది, ఒక 20 మంది పద్మనాభం గారితో చెప్తాం. ముద్రగడ పద్మనాభం నాయుడు గారు అంటే పెద్ద వయసు, పద్మనాభంతో మాట్లాడదాం, ఇక్కడ రావద్దని చెప్తాం. ప్రచారానికి మనం వచ్చి అడగొడతాడు, అతను వచ్చాడంటేని వెళ్దాం 4-5 కార్లు వేసుకుని వెళ్ళారు. కార్లు వేసుకుని వెళ్ళి ఆయనతోటి మాట్లాడితే ఆయన చెప్పింది అంటే ఇక్కడ బోసు పోటీ చేస్తున్నాడు, నువ్వు మాత్రం ఇక్కడ రావద్దు అని చెప్దామని వెళ్ళాడు. వీళ్ళందరూ వెళ్తే ఆయన ఏం చెప్పాడంటే వీళ్ళందరికీ, మీరు ఇలా రాకూడదు, నేను వస్తాను, బోసు గురించి ప్రచారం చేస్తాను, బోసుకి ఎమ్మెల్యే గెలిపిస్తాను, క్యాబినెట్ లో కూడా తీసుకోవడం కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పాడు ఆయన. పద్మనాభం గారి యొక్క చరిత్ర మంచి చరిత్ర. గొప్ప మిత్రులతో ఏదన్నా పట్టుకుంటే అంకిత భావంతో 10 మందికి సేవ చేయాలన్న భావాలతో అన్ని వర్గాలకి న్యాయం చేయాలన్న భావంతో పనిచేసిన వ్యక్తి. ఇందులో 30 సంవత్సరాలు పరిచయం ఉన్న 10 సంవత్సరాలు ఆయన పనిచేయడం జరిగింది. నేను రామకృష్ణ గారు, ప్రకాష్ గారు, విష్ణు గారు చెల్లి శివకుమార్ గారు ఈరోజు మీ ప్లేసుల్లో లేదు జంగు కూర్చున్నాం అందరం. స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ జరపడం జరిగింది కాకినాడ జిల్లాలో. అందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చిక్కల రామచంద్ర గారు, తోటమిత్రులు గారు, కాపు తెలగ బలిజావంట జేఏసీ నాయకులు, కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు, కాపు సంఘం నాయకులు, ఆంధ్ర కాపు సద్భావన సంఘం నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాల్ని ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే ఆయన ఏ ఆశయానికైతే ఉద్యమాలు చేసి ఆరోగ్యాన్ని పోగొట్టుకుని, ఆస్తులు పోగొట్టుకుని, రాజకీయాన్ని పోగొట్టుకుని ఏదైతే చేశారో దాన్ని ముద్రగడ పద్మనాభం తాలూకా మేమంతా కూడా ఆశయాలు నెరవేరే వరకు కూడా పనిచేస్తాం, పోరాడతామని కూడా అందరూ సభాముఖంగా తీర్మానం చేశారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైన నివాళులు రాజధానిలో విజయవాడలో చేయాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. అప్పుడు కూడా పార్టీలకు అతీతంగా XYZ ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల లీడర్స్, ఎన్ని కాపు సంఘాలు ఉంటే అన్ని కాపు సంఘాల లీడర్లను పిలిచి ఒక ఇండోర్లో పెట్టి ఈ కార్యక్రమాన్ని మంచి ముగింపు ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా పార్టీలు ఏదైనా తప్పకుండా ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించడానికి అన్ని పార్టీ నాయకులు కూడా వచ్చే కార్యక్రమంలో పాల్గొవాలని పిలుపునివ్వడం జరుగుతుంది. అది డేటు, టైము, ప్లేసు కూడా చెప్తాం. చెప్పి విజయవాడలో రాజధానిలో సంతాప దినాలు అయిపోయిన తర్వాత కార్యక్రమాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ గ్లోబల్ స్టాండర్డ్ సంస్థ ELSO నుంచి అత్యున్నత ప్లాటినం సర్టిఫికేషన్ పొందిన దేశంలోనే ఏకైక ఎక్మో కేంద్రంగా నిలిచిందని ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీనియర్
లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ వి రవిశంకర్ మాట్లాడుతూ గుండె ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్న రోగులకు అత్యున్నత ప్రమాణాలతో ఎక్మో చికిత్సలు అందించినందుకే ఈ గుర్తింపు లభించిందన్నారు. రోగుల భద్రత, అంతర్జాతీయ వైద్య ప్రమాణాలు, నిపుణుల బృందం సమిష్టి కృషికి అవార్డు నిదర్శనమని పేర్కొన్నారు. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నుండి ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనందరం ఇక్కడ ముఖ్యంగా కలుసుకోవడానికి కారణం ఎక్మో అనే ఒక పరికరం గురించి, దాని పని విధానం గురించి తెలియచేయడానికి యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నందు సీనియర్ లీడ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న డాక్టర్ రవిశంకర్ గారు వచ్చి ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రవిశంకర్. నేను సీనియర్ అండ్ లీడ్ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి. అయితే ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు కలుసుకుంటున్నామంటే మనం ఎక్మో అనే దాని గురించి ఒక అవగాహన చేయడానికి మనం కలుసుకున్నాం. ఎక్మో అనేది ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేటర్ అంటారు. ఇది ఎప్పుడు వాడతామంటే కనుక మనము పేషెంట్స్ వెంటిలేటర్ మీద పెట్టినప్పటికీ వారి ఊపిరితిత్తులు కానీ గుండె కానీ పని విధానం సరిగ్గా లేకపోయినప్పుడు దానికి మించి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో మనం ఈ పరికరాన్ని వాడతాం. అయితే ఇది మనకి ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఊపిరితిత్తులకు సంబంధించి, 2 గుండెకి సంబంధించి. ఊపిరితిత్తులకు సంబంధించి మనం దాన్ని వీనస్ ఎక్మో అంటాము. గుండెకి సంబంధించి దాన్ని వీనో ఆర్టీరియల్ ఎక్మో అంటాము. అయితే మనము యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ ఇందులో మనం ప్రపంచంలో కల్లా ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఎల్సో అనే వాళ్ళు మనకి గుర్తింపు ఇస్తారు. అందులో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సిల్వర్, గోల్డెన్ అండ్ ప్లాటినంలో భారతదేశంలో ఓన్లీ 1 and only సెంటర్ ప్లాటినం గుర్తింపు పొందిన సంస్థగా మనం ఎక్మో సర్వీసెస్ అందజేస్తున్నాం. ఇది చాలా క్రిటికల్ ఉన్న సందర్భాల్లో వాడతాము. అలాంటిది మనము పేషెంట్ ఎక్కడున్నా, ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనం అక్కడికి వెళ్ళి ఈ ఎక్మో అనే మెషిన్ ఇనిషియేట్ చేసి మనం ఎయిర్ అంబులెన్స్ ద్వారా కానీ లేదా రోడ్ మీద వెళ్తున్న అంబులెన్స్ ద్వారా కానీ మనము పేషెంట్ని పెద్ద సెంటర్కి షిఫ్ట్ చేసుకోగలం. అయితే ఇందులో ఏముంటుంది అంటే మన వెంటిలేటర్ చేయలేని పనిని మనం ఈ ఎక్మో మెషిన్ ద్వారా అందించగలుగుతాం. ఈ మధ్య కాలంలో మనము భీమవరంలో ఒక కేసు ఇలాగే బాగా క్రిటికల్గా ఉన్నప్పుడు మనం అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మనం ఎయిర్ అంబులెన్స్ ద్వారా అక్కడ వరకు భీమవరం రీచ్ అవ్వగలిగి అక్కడ మనం ఎక్మో తీసుకెళ్ళి పెట్టి మనం అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ చేసుకుని పేషెంట్ని మంచిగా చేసిన తర్వాత ఎక్మో మెషిన్ వెంటిలేటర్ అన్ని తీసిన తర్వాత ఇప్పుడు నార్మల్గా ఆయన పని ఆయన చేసుకోగలుగుతున్నారు. అంటే అలాంటి చాలా క్లిష్టమైన సందర్భాల్లో కూడా మనం పేషెంట్ కాపాడగలుగుతున్నామంటే కేవలం ఇలాంటి పరికరం మనకి అందుబాటులో ఉంది కాబట్టి. ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే కనుక ఇలాంటిది అసలు ఒక మెషిన్ ఉంటుందా, ఇలాంటివి మనం పెట్టవచ్చా, అది ఇలాంటి చిన్న చిన్న ప్లేసెస్లో ఏమైనా చేయగలమా, హాస్పిటల్ చిన్నదైనప్పటికీ కూడా మనం మినిమం సపోర్ట్తో కూడా మనం చేయగలమో అనేది అందరికీ తెలియాలి. ఎందుకంటే మనం చాలా అడ్వాన్స్ అవుతున్నాం. అందులో భాగంగా క్రిటికల్ కేర్ సర్వీసెస్ విభాగంలో మనం చాలా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇలాంటి పరికరాలు ఉన్నాయని, ఇలాంటి సందర్భాల్లో మనం వాడగలుగుతామని, అందులో ఎస్పెషల్లీ ట్రాన్స్ప్లాంట్ సందర్భాల్లో ఏంటంటే ఇలాంటి మెషిన్ పెట్టి ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తాం. మనం గుండె మార్పిడి కానీ ఊపిరితిత్తుల మార్పిడి కానీ ఇలాంటి పరికరాల సహాయంతో ఈ మధ్య కాలంలో చాలా తరచుగా చేస్తున్నాం. అలాంటిది మన సెంటర్లో క్రిటికల్ కేర్ కానివ్వండి, ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ కానివ్వండి, ఎక్మో సర్వీసెస్ కానీ ఇలాంటి అడ్వాన్స్డ్ థెరపీస్ మనకి అందుబాటులో ఉన్నాయి. మనం 24 గంటలు మనం ఈ సర్వీసెస్ ఎక్కడైనా ఎప్పుడైనా పొందగలిగే పరిస్థితిని మనం అందజేయగలుగుతున్నాం. అందువల్ల ఇదంతా కూడా అందరికీ తెలియాలనేది మా ఈ యొక్క ఉద్దేశం. వెంటిలేటర్ ఎలా ఉంటుందంటే అండి, ఊపిరితిత్తులు పాడైనప్పుడు మనకు ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి అందట్లేదు కాబట్టి మనం బయట ఒక మెషిన్ ద్వారా ఒక పైప్ వేసి దాని ద్వారా ప్రెషర్ ద్వారా గాలిని అందజేస్తాం. అలాంటిది ఒక ప్రెషర్ దాటిన తర్వాత ఊపిరితిత్తులకి ఇంకా డ్యామేజ్ పెరిగిపోతుంది. అలాంటి సందర్భాల్లో మనం ఇప్పుడు ఒక మెషిన్ పెట్టి కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ అయ్యప్ప సన్నిధిలో కొలువైన వారాహి అమ్మవారికి గుప్త నవరాత్రులు 5వ రోజు పంచమి సందర్భంగా మహాకుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. గోదావరి జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు, పంచామృత అభిషేకం, కుంకుమ పూజ, మహాహారతి నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మోహిత్ శుక్లా, ధీరజ్ పాండే ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మేడపాటి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు 50,000 విలువైన ఇత్తడి మకర తోరణాలను ఆలయానికి విరాళంగా అందజేశారు. భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయగా
ఆలయ కన్వీనర్ ద్వారంపూడి యువరాజారెడ్డి మాట్లాడుతూ పంచమి సందర్భంగా అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు. అన్ని లోపల పెట్టించండి పక్కన. विजयलक्ष्मी नामने नामने मोहन गाరు మిగిలిన ఇక్కడే చేయించండి. 15 రూపాయలు అయిపోతే ఈ అమ్మకి ఓ బిందు ముగ్గురు కాకినాడ జిల్లా కరప మండలం వేలంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1969, 1980 మధ్య 10వ తరగతి చదివిన 12 బ్యాచ్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఇక పూర్వ విద్యార్థులు తమ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. స్నేహానికి గుర్తుగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలనే సందేశంతో మామిడి మొక్కలను పూర్వ విద్యార్థులకు పంపిణీ చేశారు. అలాగే పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారంగా జిరాక్స్ యంత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ స్నేహ బంధాలను చిరకాలం కొనసాగించడంతో పాటు ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ హై స్కూల్ 1960లో వేళంగిల మర్ల వెంకట్రావు గారు వారి కుటుంబ సభ్యులు ఈ హై స్కూల్ పెట్టి 1960లో ఈ హై స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ SSLC చదివాను. నా పేరు వెలుగుమంట్ల గోపాలకృష్ణ, పక్క విలేజ్ వేములవాడ. 1969 నవంబర్లో ఈ హై స్కూల్కి వ్యాయామోపాధ్యాయుడిగా వచ్చాను. 1976 వరకు జీవో ప్రకారం ఇక్కడి నుంచి కదిలి ఇంకో గ్రామానికి వెళ్ళాను, ఇంకొక హై స్కూల్. ఈ హై స్కూల్ డెవలప్ అవడానికి కారణం ఈ గ్రామస్తుల సహకార సంపత్తులతోటి ఈ హై స్కూల్ని డెవలప్ చేయడానికి నా శక్తి స్కూల్ విద్యార్థిని నేను కనుక దీని డెవలప్మెంట్కి చాలా కృషి చేసాం. ఈ హై స్కూల్ని నల్మాడు సూర్యనారాయణ గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్ చేశారు. నేషనల్ పార్టీ హెడ్ మాస్టర్గా ఉంటుంది. పేరు తలాటు సూర్యభాస్కర్ రావు. నేను హైదరాబాద్ హైకోర్టు అడ్వకేట్గా ఉన్నానండి, ప్రాక్టీస్ చేస్తున్నాను. మాది కోరాడుగామ విలేజ్ అండి. నేను వేడంగి హై స్కూల్ MZPH హై స్కూల్లో 1978 బ్యాచ్లో చదువుకున్నానండి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. మా బ్యాచ్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఒక గెట్ టుగెదర్ పెట్టమని కోరడం జరిగిందండి. అందరినీ గెట్ టుగెదర్కి పిలిచి వాళ్ళ నంబర్లు గ్యాదర్ చేసి ఎక్కడున్నా ఒక గురు పూజోత్సవం చేసి గురువులందరినీ సన్మానించామండి. ఆ గురువులు మాకు నేర్పిన పాఠాల వల్ల, జ్ఞానం వల్ల ఈ రుణం పడి ఉంటామంటే ఆ రుణం అని చెప్పి ఒక గురు పూజ చేసాం వ్యాసపూర్ణి నాడు. అది చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ మాకు కావాలని అడిగారు. తర్వాత వాళ్ళ సీనియర్ బ్యాచ్లు కూడా నేనే దగ్గరుండి మరి ఆర్గనైజ్ చేసి డిజైన్ చేసి ప్రోగ్రామ్ చేశానండి. అది కూడా బాగా సక్సెస్ అయింది. 1968 నుంచి 1980 వరకు 12 బ్యాచ్లు ఒకేసారిగా నేను పెట్టానండి. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. అందరూ సహకరించి ముందుకు వచ్చారు. ఇందులో నేను భాగంగానే మొక్కలు పర్యావరణానికి బాగుంటుందని మొక్కలు ప్రతి వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నారు కాబట్టి అని మేము 300 మొక్కలు కొన్నామండి. అవి కొత్తపల్లి కొబ్బరి ఇక్కడ ఏరియాలో బాగా క్రేజీగా ఉంటుంది కాబట్టి ఆ కొత్తపల్లి మామిడి మొక్కలు 200 మొక్కలు అందరికీ పంచుతున్నామండి, డిస్ట్రిబ్యూషన్. అలాగే గులాబీ జామ మామిడి, అలాగే జామ, అలాగే స్కూల్లో కూడా ఒక 10 మంది కలిపి ఒక మొక్క నాటేటట్టుగా 30 మొక్కలు నాటేయమండి. అది వర్షాకాలం వల్ల
ఫోటో దిగిన తర్వాత మా మనుషులు వెళ్ళి అక్కడ మొక్కలు పాతున్నారండి. నా పేరు కోట వెంకట లక్ష్మీ నరసింహం. నేను రిటైర్డ్ తెలుగు పండిట్. భగవంతుడి దయ వల్ల, సరస్వతి దయ వల్ల నేను సహస్రావధానం కూడా చేయగలిగాను. ప్రపంచంలో ఉండే 6 సహస్రావధానంలో నేను ఒకడిని. నా శ్రీమతి ఇక్కడ 69 బ్యాచ్ ఎస్ఎస్ఎల్ చదివింది. ఆవిడకి ఇవాళ ఓ మంచి మీట్ ఉంది ఆలోచనతో అంత సమ్మేళనం కోసం మేము ప్రత్యేకంగా మా కాశీ ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసి మేము ఇక్కడికి వచ్చాం. అందరూ 71 ఏళ్ల వయసు వాళ్ళందరూ కలిసి ఒకచోట కలుసుకోవడం చాలా గొప్ప సన్నివేశం. అది బంధుత్వానికి కారణం ఉంటుంది, స్నేహానికి మాత్రం కారణం ఉండదు. స్నేహం మాత్రం అవ్యాజమైనది. అవ్యాజమైన స్నేహితులందరూ ఒకచోట కలుసుకోవడం ఏదైతే ఉందో అది నిజమైన అద్భుతమైన సమ్మేళనం. అటువంటి సమ్మేళనంలో ఈవిడ పాల్గొన్నందుకు, ఈవిడతో పాటు నేను వచ్చినందుకు ఇక్కడ పెద్దలందరూ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ ఈ హై స్కూల్లో చదివిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పాల్గొనడం జరిగింది. ఇక్కడ కమిటీగా ఏర్పడి 3.5 నెలల నుంచి కృషి చేసి వీళ్ళందరూ ఫోన్ నెంబర్లు గ్యాదర్ చేసి అందరినీ ఇక్కడ సమ్మేళనం చేయడం అనేది ఒక చిన్న విశేషం కాదు, చాలా పెద్ద విశేషం చేశారు. ఇందులో ముఖ్యంగా తలాటం భాస్కర్ రావు గారు, తగమన వీరన్న గారు, అలాగే యాలగడ్డ వీరన్న గారు వగైరా చాలా మంది, ప్రేమలపూడి ఆయన ఎందరో కలిపి చాలా సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కృషి ఫలించి ఈవేళ చాలా మంది దగ్గరగా ఒక 700 నుంచి 800 మంది దాకా ఇక్కడ హాజరవడం జరిగింది. ఇక భవిష్యత్ విద్యా ఉపాధి అవకాశాల్లో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తుందని ఏఐ పాఠశాల వ్యవస్థాపకులు శ్రీశేఖర్ అన్నారు. కాకినాడలోని ఎంఎస్ నారాయణ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్ విద్యకు నూతన దిశ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువు, పోటీ పరీక్షల సన్నద్ధత, కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధికి ఉపయోగపడే పలు ఏఐ టూల్స్ ను ప్రత్యక్షంగా ప్రదర్శించి వాటి వినియోగాన్ని వివరించారు. అధ్యాపకులకు పాఠ్య ప్రణాళిక, ప్రశ్నపత్రాల రూపకల్పన, డిజిటల్ బోధన సామాగ్రి తయారీలో ఏఐ ఉపయోగాలను వివరించారు. కళాశాల కరెస్పాండెంట్ లక్ష్మీ తులసి శ్రీశేఖర్ ను సన్మానించి విద్యార్థులు ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుని భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ మతుకుమిల్లి మాట్లాడుతూ విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయడంలో ఏఐ కీలక సాధనంగా మారిందన్నారు. సదస్సులో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు ఏఐ వినియోగంపై అవగాహన పెరిగిందని అభిప్రాయపడ్డారు. మా ఎంఎస్ నారాయణ జూనియర్ కాలేజ్ మరియు ఎంఎస్ఎన్ పాఠశాల తరఫున ఈ రోజున ఏఐ పాఠశాల ఫౌండర్ శ్రీ చంద్రశేఖర్ గారి ద్వారా విద్యార్థులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా విద్యార్థులు ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవాలి అంటే చాట్‌జిపిటి కానీ ఇతర ఏఐ టూల్స్ అన్నింటిని కూడా విద్యాపరంగా అంటే వాళ్ళు నేర్చుకునేటువంటి ఎడ్యుకేషన్ స్కిల్స్కి సంబంధించి ఏ విధంగా వాడుకోవాలనేది చాలా విస్తృతంగా ఈ రోజున వర్క్షాప్ కండక్ట్ చేయడం. దానికి ఏఐ పాఠశాల ఫౌండర్ చంద్రశేఖర్ గారు పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉదయం సెషన్ అంతా కూడా విద్యార్థులతోటి, అలాగే మధ్యాహ్నం టీచర్స్ ఏ విధంగా ఏఐ టూల్స్ వాడుకుని వారి రెగ్యులర్ టీచింగ్ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాని మీద ఎలాగ ఏఐ టూల్స్ వాడాలనేది చాలా విస్తృతంగా ఈరోజు డిస్కషన్ జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి వింగ్లో కూడా ఈ టూల్ అనేది వాడుతూ ఉన్నాను. ఈరోజు స్టూడెంట్స్ రేపు పొద్దున్న ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా, ఏ ఉద్యోగం చేసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా జీవన శైలి లేదు అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో ఎన్ని మెలకువలు ఉన్నాయనేది ఇంకా లోతుగా ఈ రోజున విద్యార్థులకి, అలాగే మా ఉపాధ్యాయులకి, అధ్యాపకులు కూడా తెలుసుకోవడం జరిగింది. దీనివల్ల టీచింగ్ చాలా ఎనలైటికల్ టీచింగ్ బాగుంటుంది. అలాగే విద్యార్థులకి తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ కూడా టీచర్స్ చెప్పింది ఇంకా అర్థం కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా దాని మీద రీసెర్చ్ చేసుకుని మైండ్ మ్యాపింగ్తో ద్వారా ఈరోజు ఎన్నో టెక్నిక్స్ ఇవాళ పిల్లలకి చెప్పడం జరిగింది. దానికి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ టూల్స్ అన్నీ ఉపయోగపడతాయి అనేది ఈ యొక్క వర్క్షాప్లో మెజారిటీగా మేము దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఐఏ పాఠశాల ఫౌండర్ చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాశీ వరాహ క్షేత్రంలో అద్భుత ఘట్టం. శ్వేతా వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ముద్రగడ పద్మనాభం నివాసానికి మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు కుటుంబ సభ్యులతో భేటీ, పరామర్శ. సాగిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి. అధికారులకు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశం.
ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు వెంటనే స్థలాలు అప్పగించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ గట్టి డిమాండ్. ఇవి పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ.